హలో గైస్, ఇప్పుడు మనం మెథడ్స్ గురించి మాట్లాడుకోవచ్చు. సో మెథడ్స్ని ఫంక్షన్స్ అని కూడా అంటాం అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మనం మెథడ్స్ని అర్థం చేసుకోవచ్చు. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడి దగ్గర 4 మెంబర్స్ ఉన్నారనమాట. ఒకడేంటి అంటే వాచ్మ్యాన్, రెండోవాడు డ్రైవరు, మూడోవాడు డాక్టరు అండ్ అలాగే నాలుగోవాడు మేనేజర్ అనమాట. సో ఫస్ట్ వాడి గురించి మాట్లాడుకుంటే వాచ్మ్యాన్ అంటే వాచ్మ్యాన్కి బిజినెస్ మ్యాన్ ఏమి ఇవ్వడు, అలాగని చెప్పి వాడి దగ్గర నుంచి వీడు ఏం తీసుకోడు. సో అంటే నో పారామీటర్స్ నో రిటర్న్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. పారామీటర్స్ ఏంటి అనేది మీకు ప్రాక్టికల్గా చెప్పినప్పుడు మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్ డ్రైవర్కి వీడు కార్ ఇస్తాడు బిజినెస్ మ్యాన్, బట్ వాడి దగ్గర నుంచి ఏం తీసుకోడు. అంటే పారామీటర్స్ ఇస్తాడు, విత్ పారామీటర్స్ నో రిటర్న్, వాడి దగ్గర నుంచి ఏం తీసుకోడు. ఇంకా థర్డ్ వ్యక్తి వచ్చేసరికి మనకి డాక్టర్. సో డాక్టర్కి ఈ బిజినెస్ మ్యాన్ ఏమి ఇవ్వడు. ఒకవేళ వీడికి బీపీ పెరిగింది అనుకోండి, డాక్టరే వీడికి మెడిసిన్స్ ఇస్తాడు. అంటే నో పారామీటర్స్ బట్ విత్ రిటర్న్ అనమాట. ఓకే, అండ్ ఫోర్త్ వ్యక్తి గురించి మాట్లాడుకుంటే మేనేజరు. వీడు మేనేజర్కి వర్క్ ఇస్తాడు, అలాగే మేనేజర్ దగ్గర నుంచి వీడు వర్క్ తీసుకుంటాడు. అంటే విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలామంది డైరెక్ట్గా చెప్తారు, అది అర్థం కాకపోయిందంటే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ రియల్ టైం ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ చేసినప్పుడు మనం చేద్దాం దాని గురించి. ఓకే, హలో గైస్, ఇప్పుడు మనం మెథడ్స్ని ప్రాక్టికల్గా చేద్దాం. సో ఇందాక మనం బిజినెస్ మ్యాన్ స్టోరీ గురించి విన్నాం కదా, అందులో బిజినెస్ మ్యాన్ ఇక్కడ మెయిన్ మెథడ్ అనుకోండి మీరు. ఓకే, సో ఫస్ట్ కేసులో ఎవరు మనకి వాచ్మెన్ కదా. సో ఇక్కడ వాచ్మెన్ మెథడ్ క్రియేట్ చేద్దాం. స్టాటిక్ వాయిడ్ వాచ్మెన్ అని పెడదాం పేరు కూడా. ఓకే, సో ఇది నా వాచ్మెన్ మెథడ్ అనమాట. అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నో పారామీటర్స్, అలాగే వీడు కూడా తిరిగి బిజినెస్ మ్యాన్కి ఏమి ఇవ్వడు కదా, తిరిగి నో రిటర్న్ అనమాట. ఓకే, సో మరి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? సో ఎందుకంటే ఇక్కడ దీనికి కనెక్షన్ ఏం కనపట్లేదు కదా మనకి. సో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే మీరు ఇక్కడ కాల్ చేయాలన్నమాట. ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేస్తాం, ఈ స్టాటిక్ ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, సో వాచ్మెన్ ఆఫ్ అని చెప్పి కాల్ చేస్తే మనకి ఇక్కడ కాల్ అవుతుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడండి, నో పారామీటర్స్ నో రిటర్న్ అనమాట. సో ఇక్కడ రిటర్న్ ఏంటి, ఏదంటే పారామీటర్స్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ మెథడ్ రాసినప్పుడు అర్థమవుతుంది. సో సెకండ్ మెథడ్లో మనకి ఎవరు ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు కదా. సో స్టాటిక్, సో డ్రైవర్కి మన బిజినెస్ మ్యాన్ అనేవాడు కార్ ఇస్తాడు, బట్ డ్రైవర్ నుంచి బిజినెస్ మ్యాన్ ఏం తీసుకోడు. ఓకే, వాయిడ్ డ్రైవర్. ఓకే, డ్రైవర్. సో ఇక్కడ ఏంటి మనకి ఏమి ఇస్తాడు, కార్ ఇస్తాడు కదా, స్ట్రింగ్ కార్ అని అనుకుందాం. ఓకే, అంటే విత్ పారామీటర్స్ అనమాట, విత్ పారామీటర్స్. ఇది పారామీటర్ అనమాట. ఓకే, దీన్నే ఆర్గ్యుమెంట్ అని కూడా అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, పారామీటర్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న బోత్ సేమ్ అనమాట. ఓకే, సో ఇక్కడ పారామీటర్ అనేది పాస్ చేస్తాడు, ఇక్కడ విత్ పారామీటర్స్ రాసాం కదా. ఇక్కడ నుంచి వీడు మాత్రం తిరిగి ఏమి ఇవ్వడు, డ్రైవర్ అనేవాడు బిజినెస్ మ్యాన్కి ఏమి ఇవ్వడు కదా. సో నో రిటర్న్ అనమాట. బట్ ఎలా చెప్తున్నావు నో రిటర్న్ అని మీకు ఒక డౌట్ వస్తుంది కదా. ఇక్కడ చూడండి, వాయిడ్ ఇచ్చాను. వాయిడ్ అర్థం ఏంటి అంటే నువ్వేమీ తిరిగి ఇక్కడ ఇవ్వట్లేదు. ఓకే, ఈ మెయిన్ మెథడ్కి నువ్వు తిరిగి ఏం పంపించట్లేదు అని అర్థం అనమాట. ఓకే, సో మీకు నెక్స్ట్ మెథడ్ రాసినప్పుడు ఇది కూడా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డ్రైవర్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ప్రెజెంట్ ఓకే డ్రైవర్. సో ఇక్కడ చూడండి, స్ట్రింగ్ కార్ ఇవ్వాలి నేను. ఓకే, విత్ పారామీటర్స్ అన్నాను కదా, ఇక్కడ నుంచి కార్ పంపిస్తున్నాను మెయిన్ మెథడ్ నుంచి వీడికి, అంటే డ్రైవర్ కార్ ఇస్తున్నాను. సో దాన్ని కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, విత్ పారామీటర్ కార్ అనమాట. ఓకే, విత్ పారామీటర్ కార్ వచ్చింది. తిరిగి రిటర్న్ మాత్రం ఏం పంపించట్లేదు నేను ఇక్కడికి. ఓకే, మెయిన్ మెథడ్కి ఏం పంపించట్లేదు. సో మనం థర్డ్ వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం కదా, డాక్టర్. సో డాక్టర్కి ఏంటి, వీడు ఏమి ఇవ్వడు మనకి, బిజినెస్ మ్యాన్ అనేవాడు ఏం పంపించడు, బట్ డాక్టర్ నుంచి వీడు తీసుకుంటాడు వెనక్కి, మెడిసిన్స్ అంటే తీసుకుంటాడు. ఓకే, సో సేమ్ మెథడ్ రాద్దాం. స్టాటిక్
స్ట్రింగ్ ఎవరు డాక్టర్ కదా, డాక్టర్. ఓకే, సో ఇక్కడ నుంచి సో ఇవి కాపీ పేస్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ పారామీటర్స్ ఏమి రావు, నో పారామీటర్స్. ఓకే, బట్ విత్ రిటర్న్ అనమాట. రిటర్న్ డాక్టర్ అనేవాడు మెడిసిన్ వాడికి ఇస్తాడు. ఓకే, సో ఇది ఉండదు మనకి. ఓకే, నౌ ఇక్కడ చూడండి ఒక ఎర్రర్ వస్తుంది. ఏమంటుంది, దిస్ మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒరే నువ్వు మెథడ్ రాసావు, మెడిసిన్స్ ఇస్తాడని చెప్పావు డాక్టరు, కానీ మెడిసిన్స్ ఇవ్వట్లేదు, అది కూడా ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్తుంది అనమాట. ఓకే, దాని అర్థం ఏంటంటే రిటర్న్ మెడిసిన్స్ పంపిద్దాం ఇక్కడ నుంచి. ఓకే, మెడిసిన్స్ అనేది పాస్ చేశాను. సో డాక్టర్ అనేవాడు మెడిసిన్స్ ఇస్తే మరి ఇక్కడ వాచ్మెన్ ఇక్కడ తీసుకోవాలి కదా, బిజినెస్ మ్యాన్. సో దానికోసం ఇక్కడ మెథడ్ని కాల్ చేస్తున్నాను అనమాట, డాక్టర్. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ మనకి ఏమొస్తాయి, మనకి మెడిసిన్స్ గాట్. ఓకే, మెడిసిన్స్ గాట్ అనే దాంట్లో మనం స్టోర్ చేసాం. డాక్టర్ అనేవాడు ఇక్కడ డాక్టర్ అనేవాడు మెడిసిన్స్ బిజినెస్ మ్యాన్కి ఇచ్చాడు. ఓకే, బిజినెస్ మ్యాన్ అనేవాడు మెడిసిన్స్ అనే బాక్స్ ఉంది అనుకోండి వాడి దగ్గర, అందులో స్టోర్ చేసుకున్నాడు. సో ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే, మెడిసిన్స్ గాట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నో పారామీటర్స్ విత్ రిటర్న్ మెడిసిన్స్ అనమాట. సో ఇప్పుడు మన బిజినెస్ మ్యాన్ అనేవాడు మెడిసిన్స్ అనేవి డాక్టర్ని తీసుకుంటున్నాడు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నో పారామీటర్స్ విత్ రిటర్న్. ఇప్పుడు లాస్ట్ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. వాడు ఎవడంటే మేనేజర్. సో ఈ మేనేజర్ ఏం చేస్తాడు, బిజినెస్ మ్యాన్ వర్క్ ఇస్తాడు, అండ్ అలాగే వీడు తిరిగి మళ్ళీ వాడికి వర్క్ అప్ చెప్తాడు. సో దాన్నే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. స్టాటిక్ స్ట్రింగ్ మేనేజర్. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వర్క్ ఇస్తాడు కదా, ఇది నా రిటర్న్, నేను రిటర్న్ చేసేది స్ట్రింగ్, ఇది పారామీటర్స్. ఓకే, అంటే విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ అనమాట. ఓకే, సింపుల్. సో ఇవి రెండు కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడికి, విత్ పారామీటర్స్ విత్ రిటర్న్. సో యాజ్ యూజువల్ రిటర్న్ అన్నావు కదా, మరి వర్క్ తిరిగాడికి ఇవ్వాలి కదా. సో రిటర్న్ స్టేట్మెంట్ రాస్తున్నాను, వర్క్ కంప్లీటెడ్, వర్క్ కంప్లీట్ అయ్యింది, వాడికి ఇస్తున్నాడు అనుకోండి. ఓకే, మరి ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తే ఇది తీసుకోవాలి కదా ఖచ్చితంగా బిజినెస్ మ్యాన్ అనేవాడు. సో దానికోసమే వర్క్ గాట్ అని పెడదాం. ఎక్కడి నుంచి పొందాడు వీడు, మేనేజర్ దగ్గర నుంచి పొందాడు. మేనేజర్ వీడు ఏమి ఇచ్చాడు అసలు వర్క్, ఓకే ఫైల్స్ అనే వర్క్ ఇచ్చాడు అనుకుందాం మనం. ఓకే, కొన్ని ఫైల్స్ ఇచ్చాడు, వర్క్ కంప్లీటెడ్ అని రెస్పాన్స్ ఇచ్చాడు అనమాట మనకి. సో దాన్ని ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఎలా అని రాద్దాం. సో వర్క్ గాట్ ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి, విత్ పారామీటర్స్ అంటే బిజినెస్ మ్యాన్ పారామీటర్స్ ఇక్కడి నుంచి మేనేజర్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చి ఈ వర్క్ కంప్లీటెడ్ అని రెస్పాన్స్ ఇచ్చాడు. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, తిరిగి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి వర్క్ గాట్లో సేవ్ అయ్యింది, దాన్నే మనం ప్రింట్ చేసాం. ఓకే, ఫ్లో అలా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే అవుట్పుట్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గైస్. ఇంకా మనం మోర్ చేద్దాం దీని మీద, చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట.